సంధ్యా థియేటర్ యాజమాన్యపు వ్యవహారం ఆ రోజున ఏదైతే అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు తొక్కిసలాట, ఆ మరణము, ఒక బాబు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఆసుపత్రిలో ఉంటాం, అతను కోలుకుంటూ ఉన్నాడు. అది ఒక ఎత్తు అయితే థియేటర్కి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్యా థియేటర్ వైపు రావడంతో తొక్కిసలాట జరిగింది. గట్ల తల్లి రేవతి కొడుకు చనిపోయారు. అదే తల్లి రేవతి చనిపోయింది, కొడుకు కోమాలో వరకు వెళ్ళాడు. అంత తొక్కిసలాట్లో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు. బిడ్డ మీద తల్లి ప్రేమ అట్లాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. విషయాన్ని హీరోకి ఏసీపీ చెప్పిన శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పిన హీరో వినలేదు. బయటికి వెళ్ళడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్ళి అక్కడి నుంచి కదలకపోతే అరెస్ట్ చేస్తాను హెచ్చరించి హీరోని కారు ఎక్కించారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే హీరో మీద, యాజమాన్యం మీద పోలీసులు కేసు పెట్టారు. బాధ్యతారహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వాళ్ళ విధి నిర్వహించారు. ఘటన మీద కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శిస్తున్నాయి. తన కొడుకు, ఆ హీరో అభిమానాన్ని కొడుకు కోసం ఒక్క టికెట్ 3,000 చొప్పున 12,000 పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు. థియేటర్లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాడిని హీరో పరామర్శించలేదు. అట్లాంటి మానవత్వం లేని వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే 10 ఏళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిస్తే తప్పుబట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యక్ష వాళ్ళకు అనుమతి ఇచ్చింది. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్ళని ఏమీ అనొద్దంటే ఇదే న్యాయం. సినీ రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా? అంబేద్కర్ రూపొందించబడిన రాజ్యాంగానికి లోబడి మా ప్రభుత్వం నడుచుకుంటుంది. జైలుకు వెళ్ళి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో బాధిత కుటుంబాన్ని ఒక్కళ్ళైనా పరామర్శించారా? సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదు. వ్యాపారాలు చేసుకొని కానీ ప్రాణాలతో చెలగాటమాడడానికి మేము ఒప్పుకోం. ఇక పైన రేవంత్ అధికారంలో ఉన్నంతకాలం అట్లాంటి ఆటలు సాగవు అని చెప్తూ, దాంతోపాటుగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా ఈ బెనిఫిట్ షోలకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వను అన్నటువంటిది ఇప్పుడు అన్నటువంటిది ఓ ప్రధానమైనటువంటి అంశం. ఇది కీలకమైనటువంటి వ్యవహారం అయింది. ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇది ఈ స్టేట్మెంట్తో పాటుగా బెనిఫిట్ షోస్కి సంబంధించి వాస్తవంగా టికెట్ల రేట్ల పెంపుని కూడా అనుమతించబోను అన్నటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. అదే జరిగితే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక రకంగా ఏది ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి సంబంధించి అనుమతిని ఇవ్వకపోవడం, అంటే తగ్గించడం, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 1,000 రూపాయలు 2,000కో పెంచుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం వల్లనే ప్రభుత్వాన్ని గద్దెదించారు. అదే ప్రేక్షకులు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ధైర్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏమవుతుందో చూడాలి.